ఉష్ణోగ్రతలు పడిపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. వైరల్ ఫీవర్స్, ఫ్లూ బాగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం, దగ్గు, జలుబుతో, గొంతు ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్య తీవ్రత కారణంగా వృద్ధుల్లో కొందరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీఏ వైరస్ లక్షణాలలా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. గత వారం ఓపీ తాకిడి ఎలా ఉందో అధికారుల నుంచి సేకరిస్తోంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య దాదాపుగా 30% పెరిగిందని డాక్టర్లంటున్నారు. కరోనా టైంలో పాటించిన కొన్ని గైడ్లైన్స్లను పాటించాలని డాక్టర్స్ చెప్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఉపశమనం కోసం ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. డాక్టర్ల సూచన మేరకే మెడిసిన్స్ వాడాలని సలహా ఇస్తున్నారు. చలికాలంలో ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో పెరిగే ఇన్ఫెక్షన్స్ని కొంతవరకు తగ్గించవచ్చని చెప్తున్నారు.